అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: నెల్లూరు జిల్లాలో వరి మాగాణుల్లో అపరాల సాగు మెలకువలు, జీవకంచెగా ఉపయోగపడుతున్న వాక్కాయ చెట్టు, ఇంటినే ఒక బృందావనంగా మార్చుకున్న గుత్తికి చెందిన ఉపాధ్యాయ దంపతులు అనుభవాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. నెల్లూరు జిల్లాలో రబీ వరి పైరు కోత దశలో ఉంది. ఈ సీజన్లో వరి కోయడానికి 2-3 రోజుల ముందు అపరాలు, నువ్వులు, కొర్రలు చల్లుకొని సాగు చేస్తారు. భూమిలో ఉన్న తేమని, సారాన్ని ఉపయోగించుకొని గింజలు మొలకెత్తుతాయి. ఫిబ్రవరి నుంచి మార్చి వరకు అపరాలను వరి మాగాణుల్లో వేసుకోవచ్చు. అయితే ఈ విధానంలో సహజంగా ఉండే కలుపు, చీడపీడల సమస్యను సరైన యాజమాన్యంతో ఎదుర్కోవాలి. నెల్లూరు ప్రాంతానికి మాగాణికి అనువైన అపరాలను ఎన్నుకుంటే మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. వరి మాగాణుల్లో అపరాల సాగు మెలకువల గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నెల్లూరు జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వినీత. ఈ వరి మాగాణుల్లో అపరాల సాగు అనేది చేసుకున్నట్లయితే మనకు రైతుకు అనేది చాలా తక్కువ ఖర్చుతో కొంతవరకు ఆదాయం రావడానికి అవకాశం ఉంది. వరి మాగాణుల్లో అపరాల సాగు అని అంటే పెసర కానీ, మినుము కానీ వరి కోయడానికి కోతలకు ముందుగా దాదాపు 4 నుంచి 10 రోజులు లేదంటే ఒక వారం ముందుగా కూడా మనము పూర్తిగా నీటిని తీసివేసి ఈ పెసర కానీ, మినుమును కానీ మనము ఎకరాకి పెసర అయితే 8 నుంచి 10 కిలోలు, మినుము అయితే 10 నుంచి 12 కిలోలు వెదజల్లుకున్నట్లయితే పొలాన్ని దున్నుకునే పని లేకుండా ఖర్చు అనేది చాలా వరకు తగ్గుతుంది. అంతేకాకుండా ఈ వరి మాగాణుల్లో అపరాల సాగు వలన వరిలో ఉన్న తేమను వాడుకొని మనం ఈ పెసలు అనేది జర్మినేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ 10 రోజులు ముందుగా వేయడం వలన మనకి కోత కోసే సమయానికి పెసర కానీ, మినుము కానీ 2 ఆకుల దశలో ఉంటుంది. పెసర వరకు మార్చి ఆఖరి వరకు వేసుకోవచ్చు, మంచి దిగుబడి వస్తుంది. అదే మినుము అయితే మార్చి 10వ తేదీ వరకు వేసుకోవాలి. ముఖ్యంగా ఈ పెసర రకాలను కానీ చూసినట్లయితే LGG 607 అనే రకము, WGG 42 అనే రకము, LGG 630 అనే రకాలు మనకు ఈ వేసవి సాగుకి అనుకూలము. ఇంకా IPM 2-14 అనే రకం కూడా ఈ వేసవి సాగుకి అనుకూలము. మినుములో చూసుకున్నట్లయితే TBG 104 కానీ, తిరుపతి బ్లాక్ గ్రామ్ TBG 129 కానీ, PU 31 అనే రకాలు కానీ ఈ వేసవి సాగుకు బాగా అనుకూలము. అయితే మనం విత్తనం చల్లిన తర్వాత ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ అంటే పెండిమిథలిన్ అనే కలుపు మందుని మనము ఒక ఎకరాకి 20 నుంచి 25 కిలోల ఇసుకలో కలుపుకొని పొలమంతా చల్లుకొని తర్వాత వాటర్ అంటే నీటితో మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు చాలా వరకు కలుపు అనేది రాకుండా ఉంటుంది. వరికి వేసిన ఎరువుల్ని అపరాల సాగుకి ఉపయోగపడతాయి కాబట్టి ఎరువులను కూడా మనము చాలా వరకు తగ్గించుకోవచ్చు. తర్వాత నీటి తడులు కూడా అంటే మొదటి నీటి తడి కూడా అవసరం లేదు. కేవలము పూత సమయంలో ఒకసారి పిందెకట్టు దశలో ఒకసారి ఇరిగేషన్ కానీ ఇచ్చుకున్నట్లయితే పంట దిగుబడి చాలా బాగా వస్తుంది.
తర్వాత పైపాటుగా ఎప్పుడైనా మనకు న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ కానీ మనకు కనపడినట్లయితే మనకి 2% యూరియా కానీ లేదంటే 1% డిఏపి అంటే 20 గ్రాములు యూరియా 1 లీటర్ నీటి కలుపుకొని కానీ, తర్వాత డిఏపి అయితే ఒక 10 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకో కానీ, అంటే మన పూతకు ముందుగా పిచికారీ చేసుకోవాలి. ఈ రకంగా మనం కేవలం పెసర మినుమే కాకుండా కొంతవరకు అలసందలు తర్వాత నువ్వులు కూడా మనం వరి మాగాణుల్లో వేసుకునేదానికి అవకాశం ఉంది. జొన్న కానీ దీన్ని కూడా మనం వరి మాగాణుల్లో చల్లుకుంటే ఖర్చు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ సీజన్లో ముఖ్యంగా వితిన్ 60-65 రోజులకి పెసర, 75 రోజులకి మనకు మినుము వస్తాయి. కాబట్టి వీటిని ఖచ్చితంగా వేసుకొని మళ్ళీ ఎడగారు పంటకంతా కూడా మనము ఈ అపరాలను కోసుకుని కొంత ఆదాయం తీసుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ నెలలో మార్చి నెలలో ఈ అపరాలను చల్లుకున్నట్లయితే కొంత దిగుబడి తీసుకునేదానికి అవకాశం ఉంది. ఎర్రగా చూడముచ్చటగా ఉన్న ఈ కాయలనే కలిమికాయ అని, వాక్కాయ అని, ఆంగ్లంలో కరోండా అని పిలుస్తారు. 365 రోజులు పచ్చగా ఉంటుంది కాబట్టి కలిమి చెట్టు అంటారు. తెలుగు రాష్ట్రాలలో వీటి సాగు కొంత తక్కువే కానీ ఉత్తర భారతదేశంలో ఎక్కువ. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బంగా, మహారాష్ట్రలలో కరోండాను తోటలుగా సాగు చేస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు అక్కడి రైతులు. అదే మన తెలుగు రాష్ట్రాలలో కరోండాను పండ్ల తోటల చుట్టూ కంచె పంటగా సాగు చేస్తున్నారు. ముళ్ళున్న ఈ మొక్క ముఖ్యంగా అడవి జంతువుల బెడద ఎక్కువగా ఉండే ప్రాంతాలలో జీవ కంచెగా ఉపయోగపడుతుంది. కరోండా పెంపకంలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో ఈనాటి అన్నదాతలో తెలుసుకుందాం. కరోండా, వీటిని కలిమికాయ, వాక్కాయ అని కూడా పిలుస్తారు. చెట్టు నిండా గులాబీ రంగు కాయలతో ఎంతో అందంగా ఉంటుంది ఈ మొక్క. కరోండా బహువార్షిక మొక్క. ఈ కాయల్లో అధిక ఇనుము పోషకం ఉండటం వల్ల రక్తహీనతను నివారిస్తుంది. పుల్లగా ఉండే ఈ కాయలను ముఖ్యంగా నిల్వ పచ్చళ్లుగాను, చట్నీలకు ఉపయోగిస్తుంటారు. అలానే చక్కెర పాకంలో ముంచి ప్రాసెసింగ్ చేయటం ద్వారా చెర్రీ పండ్లు మాదిరిగా ఉపయోగిస్తున్నారు. అలాగే ఆయుర్వేదంలోనూ ఈ మొక్క ఆకులు, వేర్లను విరివిగా వాడుతున్నారు. ఈ మొక్కలు గుబురుగా ఉండి కొమ్మలు శాఖోపశాఖలుగా విస్తరించి పదునైన ముళ్ళు కలిగి నిలువుగా పెరుగుతాయి. నీటి ఎద్దడిని తట్టుకుని భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో పెరిగే మొక్క ఈ కరోండా. కరోండా ఉష్ణ సమశీతోష్ణ మండలంలో బాగా పెరుగుతుంది. 45 డిగ్రీల ఉష్ణోగ్రతను సైతం ఈ మొక్క తట్టుకుంటుంది. అధిక వర్షాలు, చలి, నీటి నిల్వను తట్టుకోలేదు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లోనూ ఈ మొక్కను పెంచుకోవచ్చు. మెట్ట భూములు, చేల గట్లపైన, పండ్ల తోటల చుట్టూ కంచె పంటగా, రోడ్లకు ఇరుప్రక్కలా, అలాగే ఏక పంటగా కరోండాను సాగు చేసుకునే వీలుంది. మురుగునీటి సౌకర్యమున్న చల్కా నేలలు, గరప నేలలు, ఎర్ర నేలల్లో ఈ మొక్కల పెరుగుదల బాగుండి అధిక దిగుబడినిస్తాయి. ఈ మొక్కను విత్తనం, వేరు లేదా కాండపు కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేయవచ్చు. నర్సరీల్లో నారు మొక్కలు పెంచుకుని నాటుకోవచ్చు. 50 సెంటీమీటర్ల పొడవు, వెడల్పు, ఎత్తు ఉండేలా గుంతలను తీసుకోవాలి. పై మట్టికి 10 కిలోల పశువుల ఎరువు కలిపి గుంత అడుగు భాగాన్ని పూడ్చి మొక్కలను నాటుకోవాలి. ప్రధాన పంటగా సాగు చేయాలి అనుకున్నప్పుడు మాత్రం వరుసల మధ్య, మొక్కల మధ్య ఎటు చూసినా 6 అడుగుల ఎడం ఉండేలా చూసుకోవాలి. అదే కంచె పంటగా పెంచాలంటే ఫెన్సింగ్ వెంబడి 3 అడుగుల దూరం వదిలి మొక్కల మధ్య 3 నుంచి 4 అడుగుల ఎడంతో నాటుకోవాలి. మార్చి మాసంలో పూత ప్రారంభమై జులై, ఆగస్టు మాసాలకు పండ్లు పక్వానికి వస్తాయి. పూత తెలుపు రంగులో ఉండి పిందెలు మీగడ రంగులో ఉంటాయి. పక్వత చెందిన కాయలు గులాబీ రంగులో ఉంటాయి. బాగా పండిన కాయలు నలుపు రంగుకు మారుతాయి. నాటిన 2 సంవత్సరాలకు ఒక్కో మొక్క 200 నుంచి 300 కాయల దిగుబడినిస్తుంది. కాపుకొచ్చిన మొక్కలకు జూన్, జులై మాసంలో ఒక్కో చెట్టుకు 10 నుంచి 15 కిలోల పశువుల ఎరువు వేయటం వల్ల మంచి దిగుబడులు పొందొచ్చు. 5 సంవత్సరాల వయసున్న ఒక్కో మొక్క నుంచి 5 నుంచి 7 కిలోల కాయ దిగుబడి వస్తుంది. ఇలా కంచె పంటగా సాగు చేయటం ద్వారా
అడవి జంతువుల నుంచి పంటను రక్షించుకోవడమే కాదు, ఆదాయాన్ని పొందవచ్చు. వృక్షో రక్షతి రక్షితః అంటారు. అంటే చెట్లను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి అని అర్థం. దీన్ని బాగా వంట పట్టించుకొని తమ ఇంటిని మొక్కలు చెట్లతో నింపేశారు ఆ ఉపాధ్యాయ దంపతులు. అంతేకాదు తమ కాలనీలోని అందరినీ కూడా ప్రకృతి ప్రేమికులుగా మార్చేశారు. ఎవరా దంపతులు, ఎక్కడిదా నందనవనం, చూసేద్దాం రండి మరి. నిండైన పచ్చదనం, సుగంధ వాసనలతో కూడిన చల్లటి గాలి, ఇల్లంతా ఓ నందనవనంలా కనిపిస్తోంది కదూ. పలు రకాల మొక్కలు, పిచ్చుకల సందళ్ల మధ్య సేద తీరేందుకు చుట్టుపక్కల వారు అనేక మంది వారింటికెళుతూ ఉంటారు. పర్యావరణాన్ని కాపాడాలని మాటలు చెప్పడమే కాదు, ఆచరణలో పెట్టి చూపించారు మల్లెల ఓబులేషు, జ్యోతికళ దంపతులు. అనంతపురం జిల్లా గుత్తిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో మల్లెల ఓబులేషు, జ్యోతికళ దంపతులు నివాసం ఉంటున్నారు. ఓబులేషు ప్రధానోపాధ్యాయుడిగాను, జ్యోతికళ టీచర్గాను పనిచేస్తున్నారు. 7 సంవత్సరాల క్రితం 8 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసి అందులో 3 సెంట్లలో ఇంటిని నిర్మించుకున్నారు. మిగిలిన 5 సెంట్లలో మొక్కలు పెంచుతున్నారు. ప్రకృతి పరిరక్షణపై విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాదు, ఆచరించి చూపాలని నిర్ణయించుకున్న ఓబులేషు దంపతులు 1000కి పైగా మొక్కలతో తమ ఇంటిని ఉద్యానవనంగా మార్చేశారు. ప్రకృతి మనకు చాలా ఇస్తోంది, దానికి తిరిగి మనం ఇవ్వాల్సింది చాలా ఉందని బాగా నమ్మే ఓబులేషు తన పెరటిని పలు రకాల మొక్కలతో తీర్చిదిద్దారు. తనకు మొక్కలతో పాటు ప్రకృతిని రక్షించడం అంటే ఇష్టమని ఓబులేషు చెబుతారు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలతో పాటు పలు రకాల ఔషధ మొక్కలకు కూడా తమ బృందావనంలో చోటు కల్పించారు. 7 సంవత్సరాలుగా పాఠశాల నుంచి ఇంటికి రాగానే రోజూ 2 గంటల పాటు తోట పని చూసుకుంటారు. గోరింటాకు మొక్క మొదలు నేరేడు, తులసి, జామ, సపోటా, దానిమ్మ, కూరగాయలు, ఆకుకూరలు అనేకం ఈ ఇంటి ఆవరణలోనే దొరుకుతాయి. పెరట్లో నాటిన మొక్కలకు చీడపీడలు సహజంగానే వస్తూ ఉంటాయి. అయితే ఓబులేషు రసాయనిక మందులు మాత్రం వాడ్డం లేదు. పాఠశాల సెలవు రోజుల్లో ఆకులు, గోమూత్రంతో కషాయం చేసుకుని నిల్వ ఉంచుకుని అవసరమైనప్పుడు మొక్కలపై పిచికారీ చేస్తూ ఉంటారు. 2019 నుంచి మొట్టమొదట ఒక మొక్కతో స్టార్ట్ చేసి ఇలాగ ఎన్నో మొక్కలు, తర్వాత రకరకాల కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు, తర్వాత వాటిని సంరక్షిస్తూ కాపాడుతూ వాటితోనే జీవిస్తూ వాటితోనే నేర్చుకుంటూ రకరకాల మెథడ్స్ను ఫాలో అయ్యి, అంటే ప్రూనింగ్ ద్వారా కానీ లేకపోతే కటింగ్ ద్వారా లేదా వాటిని మొక్కలను ఉత్పత్తి చేయడము, ఇలాగే అభివృద్ధి చెందుతూ దాదాపు ఈనాటికి గార్డెన్ మంచి రూపం దాల్చింది. పర్యావరణ పరిరక్షణలో వ్యక్తిగతంగా మనం పాల్గొంటేనే ఈ పర్యావరణం అనేది సక్సెస్ అవుతుంది. మన సొంతంగా స్ఫూర్తి కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటాలి, దాన్ని అభివృద్ధి చేయాలి, పర్యావరణాన్ని సమతుల్యతను కాపాడాలి. పండ్ల రకాల మొక్కలు ఉన్నాయి, తర్వాత ఆక్సిజన్ సంబంధించిన మొక్కలు ఉన్నాయి, తర్వాత కూరగాయల పండ్ల మొక్కలు ఉన్నాయి, తర్వాత వృక్షాలు ఉన్నాయి, పండ్ల నేరేడు ఉంది, ఇట్లా రకరకాల మొక్కలన్నీ కూడా ఉన్నాయి. ఇవే కాకుండా మనకు అంటే కాయగూరలు, వంకాయ, టమాటా, మిర్చి, ఇట్లా రకరకాల పంటలు మనము రోజు వాడేవి కాయగూరలు మనం పండించుకుంటే ఆర్గానిక్ ద్వారా మనకు ఎంతో మేలు జరిగినట్లా జరుగుతుంది సార్. ఆర్గానిక్ పద్ధతిలో పండించాలనే ఉద్దేశంతో నేను దీన్ని గార్డెన్కు మూవ్ అయ్యాను. న్యాచురల్గా అంటే ముఖ్యంగా వచ్చేసి మన సహజ సిద్ధంగా తయారైన ఎరువులతోనే తయారు చేయడం వల్ల మన ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచుకోవడం కాకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. నీమ్ ఆయిల్, వేప నూనె, తర్వాత వచ్చేసి జీవామృతం ముఖ్యంగా తయారు చేసుకుంటే మన మొక్కలు అన్నిటికీ కూడా మంచి పోషకాలు ఇచ్చిన వాళ్ళు మొత్తము. అదే రకంగా నీమ్ ఆయిల్ అనేది మనకు వేప నూనె ద్వారా పెస్ట్ అటాక్ లేకుండా చేయొచ్చు. తర్వాత రకరకాల ఇక్కడ మస్టర్డ్ కేక్ కావచ్చు, ఇక్కడ బనానా ఫర్మెంట్స్ కావచ్చు, లేకపోతే OWDC రైస్ ఫ్లోర్ కానీ ఇట్లా రకరకాల మనము ఆర్గానిక్ పద్ధతిలో వాటికి ఎరువులు వేయడం వల్ల మంచి పోషకాలు దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ప్రతి వచ్చిన సీడ్ను ప్రతిసారి ఒక సీడ్ను కూడా
ఎత్తిపెట్టి దాన్ని తీసుకుని ఆర్గానిక్ పద్ధతుల్లో దాన్ని స్టోర్ చేసుకుంటాను. మళ్ళీ మిగతా వాళ్ళకి ఇవ్వడం అయితే కావచ్చు, నేను మళ్ళీ తిరిగి ఈసారి పంట పండించడంలో కానీ నాకు ఎంతో సహకారంగా ఉంటుంది. ఈ ఆర్గానిక్ సీడ్ బ్యాంక్ నేను తయారు చేయడం వల్ల నాకు ఎంతో ఉపయోగం ఉంది. అక్కడ వీట్ గ్రాస్ అనేది డైలీ రెగ్యులర్గా తీసుకుంటాము. ఆ వీట్ గ్రాస్ వల్ల మనకు బ్లడ్ సెల్స్ అనేవి బాగా పెరుగుతాయి, ఇంప్రూవ్ అవుతాయి. ఇందుకోసం ఈ సెటప్ అంతా కూడా నేను తయారు చేసుకున్నాను. ఈ తయారు చేసిన విధానము చూసి చాలామంది కూడా ఇన్స్పిరేషన్ అయ్యారు. మేము కూడా అలాగే తయారు చేసుకుంటామని చెప్పేసి ఎంతోమంది ఇప్పుడు గార్డెన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం అనుకుంటున్నాను. ఆర్గానిక్ ద్వారా చేయడం వల్ల మనకు తేనెటీగలు వస్తాయి, బటర్ఫ్లైస్ వస్తాయి, తర్వాత పక్షులు వస్తాయి. ఇవన్నీ కూడా మన దగ్గర రావడానికి ఎంతో అవకాశం ఉంటుంది. నేచర్ని మనం దగ్గర రప్పించుకోవాలి, కానీ నేచర్ని మనం దూరం చేసుకోకూడదు ఎప్పుడు కూడా. ఇంటి పెరట్లో కాస్తున్న కూరగాయలు, పండ్లు తమ కుటుంబానికి ఏడాది పొడవునా సరిపోతాయంటున్నారు ఓబులేషు భార్య జ్యోతి కళ. తాము వాడుకోగా మిగిలిన కూరగాయలను ఇరుగు పొరుగు వారికి పంచుతున్నారు. సపోటా, దానిమ్మ, జామ, నేరేడు పండ్లలో ఏడాది పొడవునా సీజన్ వారీగా అన్నీ తమ ఇంటి పెరటి నుంచే తీసుకుంటున్నామంటున్నారు జ్యోతి కళ. తమ ఇంటికి ఎవరైనా అనుకోని అతిథులు వచ్చినప్పుడు కూరగాయల కోసం వెతుక్కునే పని లేకుండా పెరటి నుంచి క్షణాల్లో తాజా కూరగాయలు తీసుకుంటున్నట్లు జ్యోతి కళ చెబుతున్నారు. మేము 5 years నుంచి గార్డెన్ పెంచడం జరిగింది సార్. ఇందులో కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పూల చెట్లు, ఆయుర్వేద మొక్కలు, అలాగే వాస్తుపరంగా కొన్ని మొక్కలు కూడా ఉన్నాయి సార్. మాకున్న 5 సెంట్ల స్థలంలో ఈ గార్డెన్ని అభివృద్ధి చేశాము. మాకు ఇంటికి కావాల్సినవన్నీ ఇందులోనే దొరుకుతున్నాయి. కాలనీలో వాళ్ళు కూడా చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు సార్. వాళ్ళకు కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు. వాళ్ళకు కూడా మేము వాళ్ళు అడిగిన మొక్కలని ఇస్తూ ఉంటాము. వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి ముందు మొక్కలు నాటుకొని చాలా అభివృద్ధి చేసుకోవడం జరిగింది సార్. వెజిటబుల్స్ కానీ, ఆకుకూరలు కానీ, లేదా కరివేప కానీ ఫ్రెష్గా దొరుకుతుంది. అది తీసుకొని వాడుకోండి సార్. తామొక్కరమే పర్యావరణాన్ని కాపాడితే చాలదనే ఉద్దేశంతో కాలనీలోని అందరినీ మొక్కల ప్రేమికులుగా మార్చేశారు. పెరటి మొక్కల నుంచే కాకుండా తాను పాఠశాలకు వెళ్లే దారిలో చెట్ల నుంచి లభించిన విత్తనాలను జాగ్రత్త చేయడానికి విత్తన బ్యాంకును ఏర్పాటు చేశారు. వర్షాకాలం వచ్చిందంటే తమ పాఠశాల విద్యార్థుల ద్వారా వారి ఇళ్ల వద్ద, గ్రామంలో విత్తనాలను నాటిస్తూ మొక్కల పెంపకాన్ని చిన్నతనం నుంచే విద్యార్థులకు నేర్పిస్తున్నారు. అంతేకాదు, నిపుణుల దగ్గర మొక్కలను అంటుకట్టడం కూడా నేర్చుకున్నారు. తాను వెళ్లిన చోట మంచి మొక్క కనిపిస్తే ఆ మొక్కకు అంటుకట్టి దాన్ని ఇంటి ఆవరణలోకి తెచ్చుకుంటారు. ఇలా తెచ్చుకున్న మొక్కల నుంచి మళ్లీ వాటి ద్వారా అంట్లు కట్టి కాలనీలో అందరికీ బహుమతిగా ఇస్తున్నారు. ఓబులేషు పర్యావరణాన్ని పరిరక్షిస్తున్న తీరును కాలనీ వారు ప్రశంసిస్తున్నారు. సార్ ఇన్స్పిరేషన్గా తీసుకొని చుట్టుపక్కల మేము కూడా కిచెన్ గార్డెన్ డెవలప్మెంట్ కానీ, రూఫ్ గార్డెన్ డెవలప్మెంట్ కానీ మేము కూడా చేస్తున్నాం సార్. ఇలాంటి నైబర్ మాకు ఉండడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఆ గార్డెనింగ్లో మెలకువలన్నీ సార్ మాకు నేర్పిస్తుంటాడు. చాలామంది తన దగ్గర డబ్బులు ఉంటే ఏదో సినిమాలు కానీ వ్యర్థమైన వాటికి ఖర్చు పెడుతుంటారు, కానీ సార్ అయితే ఒక 50 రూపాయలు అన్నా కానీ 2 మొక్కలు తెచ్చుకుంటారు సార్. అలా కొత్త కొత్త రకాలు, కొత్త కొత్త వంగడాలన్నీ తయారు చేస్తూ సారు గార్డెన్ని చాలా అందంగా తీర్చిదిద్దినాడు సార్. సార్ దగ్గర ఒక పూల మొక్కలు, ఒక ఆకుకూర మొక్కలు, పండ్ల మొక్కలే కాకుండా ఆయుర్వేదానికి సంబంధించిన చాలా మొక్కలు కూడా ఉన్నాయి సార్. మేము కూడా మాకు ఎప్పుడన్నా అవసరమైనప్పుడు మేము కూడా మాకు కూడా ఇస్తుంటాడు, గిఫ్ట్గా ఇస్తుంటాడు. సార్ తన వృత్తిరీత్యా తన సమయాన్నంతా స్కూల్లో చేస్తూ కూడా తన మిగిలిన సమయాన్ని ఈ విధంగా గార్డెనింగ్కి ఉపయోగిస్తుంటాడు. తాము నివసించే గేటెడ్ కమ్యూనిటీలో తన ఇంటినే కాదు, కాలనీలో ప్రతి ఇంటిలో పచ్చదనం ఉండేలా చేస్తున్నారు. వీరి నందనవనంలో చెట్లకు పదుల సంఖ్యలో పిచ్చుకలు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నాయి. నిత్యం వారిల్లు పిచ్చుకల కిచకిచలతో సందడిగా ఉంటుంది. ఓబులేషు దంపతుల పెరటి తోటను, పిచ్చుకల సందడిని చూడ్డానికి వారాంతపు సెలవులు అనేక మంది వారింటికి వస్తూ ఉంటారు. చుట్టుపక్కల పాఠశాలల నుంచి అక్కడి ఉపాధ్యాయులు పిల్లలను తీసుకొచ్చి పర్యావరణ పరిరక్షణను ప్రత్యక్షంగా చూపిస్తూ విద్యార్థి దశ నుంచే ప్రోత్సహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ దంపతులు చేస్తున్న కృషి అభినందనీయం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పడిపోయిన టమాటా ధరలు తెలుగు రాష్ట్రాల రైతులకు ఆవేదన మిగుల్చుతున్నాయి. కనీస కోతకూలి కూడా రాని దయనీయ పరిస్థితులు నేలపాలవుతున్నాయి. అటు తోటల్లో ఉంచలేక, ఇటు కోసి అమ్ముకోలేక రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండల కేంద్రంలోని మార్కెట్లో పడిపోయిన ధరలకు నిరసనగా
రైతులు కాయలను రోడ్లపై పారబోస్తున్నారు. సమీప మండలాల నుంచి రైతులు పెద్ద ఎత్తున కాయలను తీసుకురావడంతో ఒక్కసారిగా ధర పడిపోయింది. కిలో టమాటా ₹2 కూడా పలకని పరిస్థితి. ఎకరా సాగుకు 30,000 నుంచి 40,000 వరకు పెట్టుబడి అవుతూ ఉండగా చేతికి అప్పులే మిగులుతున్నాయంటూ రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. దేవరాపల్లి హోల్సేల్ కాయగూరల మార్కెట్ ఏదైతే ఉందో దీనికి 100 ఏళ్లు చరిత్ర కలిగినటువంటి కాయగూరల మార్కెట్ ఇది. ఒకప్పుడు వంకాయ బరంపురం, ఒరిస్సా, ఇతర రాష్ట్రాలకు వెళ్ళినటువంటి చరిత్ర కలిగినటువంటిది ఇది. దీన్ని ఈరోజు దళారీలు ప్రభుత్వం నిర్వీర్యం చేసి రైతాంగాన్ని ఈరోజు సర్వనాశనం చేసేటువంటి పరిస్థితికి ఈ రోజు పాలకవర్గాలు తీసుకొచ్చాయి. ప్రధానంగా ఈ రోజు టమాటా సీజన్ అటువంటిది. రైతులు ఎకరాకి 30,000 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టి టమాటాలు పండిస్తే వాళ్ళేమో ఇక్కడ మార్కెట్ తీసుకొస్తే కొనే నాదుడే లేడు. 30 రూపాయలకి 50 రూపాయలకి టమాటాలు ఈ రోజు దళారీలు కొనేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ దాచుకుందామంటే ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ కానీ నిలువ నీడలేటువంటి పరిస్థితి. ఇక్కడ ఎండొచ్చినా వాన వచ్చినా పశువుల కన్నా అధ్వానంగా ఈ రోజు రైతులు చూస్తుంటారు. పార్వతీపురం, మన్యం జిల్లాలోనూ టమాటా సాగుదారులది ఇదే పరిస్థితి. పంట చేతికొచ్చే సమయంలో పడిపోయిన ధరలతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కనీస కోతకూలీ కూడా వచ్చే పరిస్థితి లేక కొంతమంది రైతులు తోటలను వదిలేస్తుంటే మరికొంతమంది తోటలను దున్నేసేందుకు సిద్ధమవుతున్నారు. మొన్నటి బాగుందని టమాటా వేసాము. కనీసం ₹3 కూడా కొన్నోళ్ళు లేరు. దానివల్ల టమాటా తోట రైతులలో నష్టపోయి టమాటా నేకం దున్నేద్దామని అనుకుంటున్నాము. దాయనానికి ఏమైనా కూలర్ లాంటివి కానీ ఏర్పాటు కానీ చేసి ఉంటే కంపల్సరిగా అవి అందులో పెట్టి రైతులు దాయనానికి లేకపోవడం వల్ల రైతులు నష్టపోయి అప్పులు పోలు అయిపోయి అవుతుంది. పంట వేసానండి, ₹80,000 మదిపోయింది. ఒక మనిషిని పెడితే ₹300, 8కి వచ్చి 1 గంటకి వెళ్ళిపోతాయి. అదే 9కి వచ్చి 5 వరకు ఉంటే 400. వాళ్ళకి భోజనాలు, మళ్ళీ మధ్య మధ్యలో డ్రింకులు. 25 కేజీలు ఒక కేటు, అదే ₹30 వస్తుంది. ఊళ్ళకి కూడా రాలేదు. వదిలేక ఏరేసి అలా కుప్పలు వేస్తాను. చూడండి, ఇవి కుప్పలు. ₹80,000 పోయి ఒక ఎకరన్నరకి. నేను 40-50 సంవత్సరాల నుండి చేస్తానండి టమాటే. ఇది 2-3 సార్లు అయింది ఇలాగా. ₹10 కూడా ఒకప్పుడు అయిపోయింది కేటు. మరి ఎందుకని మానేసి ఏకంగా వదిలేసాం. ఒక 20 సంవత్సరాలు బట్టి వ్యవసాయం చేస్తాను. ప్రతి సంవత్సరం కూడా పర్వాలేదు, కానీ ఒక్కొక్క సంవత్సరం అయితే ₹10 అయిపోయింది. తర్వాత కాంచి ఈ సంవత్సరం ఏదో కౌలుకి చేశాను. కౌలుకి చేసిన తర్వాత లీజు కూడా కట్టలేకపోతాను. 10 ట్రైలు పట్టుకొని వెళ్ళాను సాలూరు. 10 3 30 300కి వచ్చింది. అయ్యి ఆటో వాడికి 200 ఇచ్చాను. ₹100 వచ్చి టిఫిన్ చేశాను. తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఒక ₹20 మిగిలింది. ఏడు సార్ ఇలాంటి వ్యవసాయం అయితే మేమేం బాగుపడతాము. 25 కిలోలు ఉండే క్రేటుకు ప్రస్తుతం ₹30 పలుకుతోందని రైతులు వాపోతున్నారు. ఏళ్లుగా టమాటా సాగు చేస్తున్నామని ఈ ఏడాది ధరలు భారీగా పతనమయ్యాయంటూ ఆవేదన చెందుతున్నారు. టమాటా సుమారు ఎప్పటి నుండో 10-15 సంవత్సరాలు బట్టి మేము టమాటా పంట ప్రతి సంవత్సరం వేస్తామండి. డిసెంబర్, నవంబర్, జనవరి రేటు ఉంటుంది. ఉండేటప్పుడు అనమాట వర్షాలకు దెబ్బతిని మొత్తం పంట నాశనం అయిపోయి అలాగ లాస్ అయిపోతాను. జనవరికి ఫిబ్రవరికి వచ్చేసరికి పంట వస్తుంది అనేసరికి, చేతికి వస్తుంది అనేసరికి దిగుబడి చాలా ఎక్కువ వచ్చినా సరే రేటు అసలు కనీసం మద్దతు ధర అనమాట కేజీ ₹1 కూడా పలికే అవకాశం లేకుండా పోతుంది. ఇప్పుడు మేము పండించిన పంట బాగానే పండింది. పండిన పంట అసలు అమ్ముకోవడానికి కనీసం కూలీకి కూడా ఇవ్వడానికి డబ్బులు రాకపోవడంతో మేమన్నమాట ట్రాక్టర్ పెట్టి దున్నించేద్దామని డిసైడ్ అయ్యాం. టమాటో వచ్చి ఒక 4 ఎకరాలు వేసాము. ఇప్పుడు నవంబర్, డిసెంబర్లో గిట్టుబాటు ధర ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ఇది ఇప్పుడు టై వచ్చి ₹30, ₹20 పలుకుతుంది. అది ఏరాలంటే కనీసం వాళ్ళ కూళ్ళు కూడా రావట్లేదు. 50 ఖర్చు అయినా ఇప్పుడు అలా వదిలేలేము. ఏర్లకి అలా చూస్తాము. ఎకరన్నర టమాటా వేసాము. 80,000 మదుపు అయ్యింది. వేసినప్పుడు రేటు ఉండేది, ఇప్పుడు లేదు. నేపన్న పెట్టాలంటే ₹300 సాయంత్రం 1 గంట వరకే ఉంటారు. వాళ్ళకి 300 ఇచ్చితే మేము పొద్దున్న కష్టపడినా ₹300 500కి ఏమే రాలేదు. కానీ చూస్తే ఏరబుద్ధి వేస్తుంది. మార్కెట్కి వెళ్తే ఎవ్వరు తీసుకోలేదు. దున్నిదానికి డిసైడ్ అయ్యాము. టమాటా దిగుబడులు ఇబ్బడి ముబ్బడిగా ఉన్న సమయంలో పంట వృధా అవ్వకుండా నిల్వ వసతులు ఏర్పాటు చేయాలంటూ రైతులు కోరుతున్నారు. అలానే ఉప ఉత్పత్తుల తయారీని ప్రోత్సహిస్తే తమకు నష్టాలు తప్పుతాయంటూ అధికారులను వేడుకుంటున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800 425 4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.